వెల్కమ్ టు 30 మినిట్స్. మెరీనా బీచ్ లో ఎగిసిపడిన పోరాట కెరటాలు ఏపీ యువతలో సమరోత్సాహాన్ని రగిలిస్తున్నాయి. జల్లికట్టు నిషేధంపై కేంద్రాన్ని కదిలించిన జనజాతర ప్రత్యేక హోదాకు పోరుబాట వేస్తోంది. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం కావాలంటూ సోషల్ మీడియా కేంద్రంగా సమర భేరి మోగుతోంది. టైం, డేట్, వెన్యూ ఫిక్స్ అయిపోయాయి. ఈసారి జరిగే పోరు కేంద్రం మెడలు వంచేదిగా ఉంటుంది, కానీ ప్యాకేజీ కబుర్లకు ప్యాకప్ చెప్పేదిగా ఉండదని ఏపీ యూత్ తేల్చి చెబుతోంది. మెరీనా బీచ్ టు ఆర్కే బీచ్, ఇదే వాటి 30 మినిట్స్. నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు, ప్రజలే కదిలారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు అన్న తేడా లేకుండా కదం తొక్కారు. సమైక్య సమరశంఖం పూరించారు. విజయం సాధించలేకపోయినా సమైక్య ఉద్యమ స్ఫూర్తి వృధాగా పోలేదు. జల్లికట్టుపై తమిళ ప్రజలు పోరాడి సాధించింది ఈ రీతిలోనే. నేతలు, పార్టీలు, సినీ స్టార్స్ అంతా ప్రజలను అనుసరించారు. తిరిగి ఆ జల్లికట్టు ఉద్యమం నుంచి ప్రేరణ పొందుతున్నారు ఏపీ ప్రజలు. ప్రత్యేక హోదాతో తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆర్కే బీచ్ లో అల్ప పీడనంగా మొదలయ్యే తమ సమరం వాయుగుండంగా మారి మోదీ సర్కార్ను సునామీలా చుట్టుముడుతుందని తేల్చి చెబుతున్నారు. మెరీనా బీచ్ ఎగిసి పడింది. అలలతో కాదు, యువ కెరటాలతో. మెరీనా బీచ్ లో పుట్టిన జన జాతర కేంద్రం మెడలు వంచింది. పార్టీలను, సినీ స్టార్స్ ను, రాజకీయ నేతలను పోరాట బాట పట్టించింది. యువత తలుచుకుంటే, జనం చేయి చేయి కలిపితే సాధించలేంది ఏది చేసింది. మెరీనా బీచ్ మూవ్మెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జల్లికట్టుకు అనుమతి దొరికింది. కానీ ఈ ఉద్యమ ప్రకంపనలు అక్కడితో ఆగలేదు. ఏపీలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రత్యేక హోదా కేంద్రంగా సమరానికి ఏపీ యువతను సన్నద్ధం చేస్తున్నాయి. జనం కలిసి మనమంటూ మరల పడితే సాధించలేంది ఏం లేదని తేల్చి చెప్పింది మెరీనా బీచ్ మూవ్మెంట్. సోషల్ నెట్వర్క్ సైట్స్ కేంద్రంగా జల్లికట్టు, హోదా పట్టు అన్న భావన భగ్గుమంది. తమిళ యువతను చూసి ఇంకా మనం మౌనంగా ఉంటే అంతకు మించి స్వీయ ద్రోహం ఉండదన్న భావన ఏపీ ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. అంతే, ప్రత్యేక హోదా కోసం ప్రజా ఉద్యమానికి తెరలేచింది. 26వ తేదీ ఏపీలోని ప్రధాన నగరాల్లో మౌన దీక్షలకు రంగం సిద్ధమైంది. దీని వెనక ఏ పార్టీ లేదు, ఏ నాయకుడి వ్యూహం లేదు. కేవలం సోషల్ నెట్వర్క్ సైట్స్ కేంద్రంగా జల్లికట్టు స్ఫూర్తిగా పుట్టుకొచ్చింది ఈ మూమెంట్. ఒకరు కాదు, 100 మంది కాదు, లక్షల మంది ఏపీ యువత సోషల్ నెట్వర్క్ సైట్స్ లో స్పందిస్తున్నారు. ఉద్యమానికి ఆన్లైన్ వేదికగా ఊపిరిపోశారు. 26వ తేదీన ఆర్కే బీచ్ లో జరిగే మౌన పోరాటం కేంద్రం మెడలు వంచుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ రోజున పార్టీ ఎజెండాలు, జెండాలన్నీ పక్కకు పెట్టి దయచేసి అందరి ఇంటి సమస్య ఇది. నా ఇంటి సమస్య, మీ ఇంటి సమస్య, ఎవరి సమస్య కాదు, ఇది మన ఇంటి సమస్య. మన ఇంటి సమస్యను మనం కాకపోతే ఎవరమండి చూసుకునేది? ఇంకొకరు వచ్చి చూస్తారా? కేంద్రం అక్కడ నిద్రపోతుంది. ఆ కేంద్రం నిద్రపోయే వాళ్ళకే ఈ రోజున మేము మౌన ప్రదర్శన పెట్టాం. 26వ తారీఖున మేము వెళ్తున్నాం. మెరీనా బీచ్ టు ఆర్కే బీచ్. జల్లికట్టు ఉద్యమంలో జనం ప్రభంజనమైతే రాజకీయ పార్టీలు, నేతలు, సినీ స్టార్స్ అంతా వారిని అనుసరించారు, వారి వెంట నిలిచారు. ఆ ఐక్యతను, ఆ పోరాట స్ఫూర్తిని మనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నామన్న ప్రశ్న సోషల్ నెట్వర్క్ సైట్స్ కేంద్రంగా ఒకరినొకరు వేసుకున్నారు ఏపీ ప్రజలు. ప్రశ్న మనదే, సమస్య వారిదే. అందుకు పరిష్కారంగా ఉద్యమం చేయాల్సింది మనమే అని నిర్ణయించుకున్నారు. 26వ తేదీన ఆర్కే బీచ్ కి అందరూ రావాలని ఒకరి ఆహ్వానం, మన సత్తా చూపించాలని ఒకరి స్ఫూర్తి. అసలు మనకు సిగ్గులేదా? కేంద్రం మెడలు వంచుదాం పదండి అని ఒకరి గర్జన. అన్నీ కలిసి కేవలం సోషల్ మీడియా నుంచే ఏపీ ప్రజల్లో సమరోత్సాహాన్ని నింపాయి. దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. తొలి మనిషి
తొలి అడుగెప్పుడొంటరేగ తుది పోరుకు సిద్ధమైన తొలివాడిగా రారా పట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా పోరాడని ప్రాణముంటే అతి ప్రాణమే కాదట ఊపిరినే ఒలకబోసి ఎగరయ్యర బావుట కణ 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 ప్రతి కణమున జనగణమన గీతమయ్యిరా కదలిరా. ఇప్పుడు మీరు చూసిన ఈ తరహా వీడియోలు ఫేస్బుక్, వాట్సాప్ల్లో విపరీతంగా తిరుగుతున్నాయి. మమ్మల్ని గెలిపిస్తే ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని ఒట్లు పెట్టి నమ్మబలికి గెలిచిన తర్వాత ప్యాకేజీల పేరుతో వెకిలి నవ్వు నవ్వుతోన్న కేంద్రం మెడలు వంచి తీరాలని ఏపీ యువత ప్రతినబూనుతోంది. రండి, కదలి రండి అంటూ సోషల్ మీడియా నుంచి యువత ఇస్తున్న పిలుపు ఏపీ మొత్తాన్ని సమరోత్సాహంతో నింపుతోంది. రండి కదలి రండి నిదురలెండి కలసి రండి ఉప్పెనలా ఉరికి రండి ఉద్యమమై ఉడికి రండి కనుల నుండి వనుల నుండి కణకణాగ్ని శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి కృతజీవుల చితుల నుండి చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధల నుండి రండి కదలి రండి నిదురలెండి కలసి రండి. ఆర్కే బీచ్ అతి విశాలమైన బీచ్. విజయనగరం నుంచి శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతాలు అతి సమీపంలో ఉన్నాయి. వైజాగ్ కు బీజేపీ ఎంపీ ఉన్నారు. ఆయన ఏపీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. వైజాగ్ లో నార్త్ ఇండియన్స్ కూడా బానే ఉన్నారు. అన్ని కోణాల్లో ప్రత్యేక హోదా ఉద్యమ సెగ కేంద్రానికి తాకడానికి అనువైన ప్రాంతం ఇది. నిర్భయ ఘటన అనంతరం ఢిల్లీలో జన కెరటాలు ఉప్పొంగడానికి కారణం సోషల్ మీడియానే. రాజకీయ పార్టీల అవసరమే లేకుండా ప్రజలే మెరీనా బీచ్ లో ఉద్యమంలా ఎగిసిపడ్డానికి కారణం సోషల్ మీడియానే. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా కేంద్రంగా మెరీనా బీచ్ మూవ్మెంట్ స్ఫూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా సమరం మొదలవుతోంది. అయితే స్మార్ట్ ఫోన్స్ లో లైక్స్, కామెంట్స్, షేర్స్ తో పోరాట స్ఫూర్తిని రగిలించొచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి అనేక సమస్యలుంటాయి. ఆ సమస్యలను ఏపీ ప్రజలు చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమం అధిగమిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు జల్లికట్టు లాంటి ఒక పెద్ద ఇష్యూని వెనక్కి తీసుకెళ్లగలిగినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. అలాగే మనందరం కూడా కలిసి గట్టిగా పోరాటం చేస్తే, మన సమస్యలన్నీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మనందరితో మిగిలిన వాళ్ళని కూడా తీసుకురాగలిగితే స్పెషల్ స్టేటస్ గ్యారంటీగా సాధించుకుంటాం. ఎందుకంటే చాలా అనుభవాలు మన ముందున్నాయి. మన దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఐక్యతతో చేస్తే ఏదన్నా సాధించగలమనే అనుభవాలు మన ముందున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి పార్టీలకు అతీతంగా కలిసి రావాలి. ఎక్కడైనా తమిళనాడు స్ఫూర్తిగా, జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటికైనా సరే తెలుగు వారి సిద్ధంగా ఉండాలని చెప్పేసి, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టదని చెప్పేసి కోరుతూ, ఈ యొక్క జల్లికట్టు ఏదైతే ఉందో, జల్లికట్టుని ఏ విధంగా అయితే కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చారో, ప్రత్యేక హోదా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చే వరకు కూడా యువత నిద్రపోవని చెప్పేసి కూడా తమిళ యొక్క స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం. జల్లికట్టు తరహాలో సమర శంఖం పూరించడానికి సోషల్ మీడియా వేదికగానే ఏపీ యువత సిద్ధమైపోయారు. రాజకీయ పార్టీల నుంచి ప్రజా సంఘాల దాకా అందరూ తమ ఎజెండాలను పక్కన పెట్టి ప్రత్యేక హోదా పోరుకు మద్దతు తెలిపి తీరాలని యూత్ డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో సీమాంధ్రలో సమైక్య సమరం కూడా ప్రజల కేంద్రంగానే మొదలైంది. పార్టీలకు అతీతంగా ప్రజలు పోరుబాట పట్టారు. ఈసారి మాత్రం ప్రత్యేక హోదా సాధించేదాకా వెనకడుగు వేసే ప్రశ్నే ఉండదని యువత తేల్చి చెప్తోంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ప్రత్యేక పోరుకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తోంది. ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. ప్రత్యేక హోదా వస్తే రైతులు గిట్టుబాటు ధరలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని బెనిఫిట్లుంటే దానికి ఏవేవో కొత్త పేర్లు పెట్టి, అటువంటి పేర్లే లేనటువంటి, ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి హామీలను ముందు మనం ఇంకా మోసపోతూనే ఉండాలా? శభాష్, ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రాంత యువత గుర్తించింది ఈ విషయాన్ని. మీరందరూ చేస్తున్న పోరాటానికి రేపు 26వ తేదీన విశాఖ
ఆర్కే బీచ్లో చేసే మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కేంద్రం మెడలు వంచాలి. నమ్మి నట్టేట ముంచిన పాలకులకు ఏపీ సత్తా చాటాలి. ప్యాకేజీల పేరుతో మాయ చేసి కాలం గడుపుతోన్న వారి ఆటలు కట్టించాలి. లక్ష్యం స్పష్టంగా ఉంది. జల్లికట్టు రగిలించిన పోరాట స్ఫూర్తి నరనరాల్లో రక్తం ఉప్పొంగేలా చేస్తోంది. తాడో పేడో తేల్చుకోవడమే ఇక మిగిలింది అంటోంది ఏపీ యువత. మెరీనా బీచ్ టు ఆర్కే బీచ్, జల్లికట్టు సమరంలో సాధించుకున్న విజయం హోదా పట్టు పోరులోనూ రిపీట్ అవుతుందా అన్నది ఒక ప్రశ్న అయితే, రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లనున్నాయన్నది మరో ప్రశ్నగా మారింది. ఉమ్మడి ఏపీ విభజన తప్పదంది కాంగ్రెస్. అండగా ఉంటామంది. 5 ఏళ్లు ప్రత్యేక హోదా అంది. విభజన వేళ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఏం సరిపోతుంది, 10 ఏళ్లు కావాల్సిందే అని రాజ్యసభలోనే ఆందోళన చేసింది బీజేపీ. సార్వత్రిక ఎన్నికల వేళ తమను గెలిపిస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు నమ్మబలికారు. గెలిచిన తర్వాత ప్యాకేజీల పేరు చెప్పి పండగ చేసుకోమంటూ ఏపీని చూసి ఎగసెక్కాలు ఆడుతున్నారు. ఇప్పుడు తాడో పేడో తేల్చుకుంటామంటోంది ఏపీ యువత. కేంద్రం దిగి వచ్చేదాకా జనజాతర తప్పదని సోషల్ మీడియా సాక్షిగా తేల్చి చెబుతోంది. మరి రాజకీయ పార్టీలు ఏం చేయబోతున్నాయి? సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి విభజన తర్వాత ఏపీలో దిక్కు ముక్కు లేని పార్టీగా మారింది కాంగ్రెస్. అసలు రాజకీయంగా ఉనికి లేని సీమాంధ్రలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా అని చెప్పి పబ్బం గడుపుకుంది బీజేపీ. గెలిచిన తర్వాత హోదా విషయంలో నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించింది. ఏ నోటితో అయితే నరేంద్ర మోదీ ఏపీ గడ్డ మీద హామీ ఇచ్చారో అదే నోటితో ప్యాకేజీ కబుర్లు చెప్పారు. అవసరం తీరాక రాజకీయ నేతలు ఎంత దారుణంగా మాట మారుస్తారో చెప్పడానికి తనను మించిన మరో ఉదాహరణ అక్కర్లేదన్నట్టుగా వెంకయ్యనాయుడు వ్యవహరించారు. ప్రత్యేక హోదాకు మించిన లాభం ప్యాకేజీతో అన్నారు. చివరకు ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టడానికి రెడీ అయ్యారు. మామూలుగా కాదు, తాడో పేడో తేల్చుకునేదాకా సమరం సాగి తీరుతుందంటున్నారు. దీంతో పొలిటికల్ పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అందుకు సమానమైన ప్యాకేజీ ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు? ఈ వాదనకే జైకొట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మొదలవుతోన్న పోరాటం ఎటు తిరిగి ఎటు వస్తుందో అన్న ఆందోళన టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. పేరు కోసం హోదా ఉద్యమం చేస్తారా? ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచిస్తోన్న చంద్రబాబు విశాఖ నగరం పేరు చెడగొడతారా అని యువతను ప్రశ్నిస్తున్నారు. జల్లికట్టు మార్గం మీరెందుకు ఉద్యమం చేయరు? దానికి దీనికి కంపారిజన్ ఏంటి అని అడుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ రాజీ పడ్డానంటే దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే టాక్టిఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాకి ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు పేరు కోసం ఎందుకు పోరాటం? అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రత్యేక హోదా కేంద్రంగా గళం విప్పారు, సభలు నిర్వహించారు. కానీ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాటం చేయడంపై ఫోకస్ పెట్టలేదు. సభలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత మళ్లీ మౌనవ్రతం అన్నట్టుగా ప్రత్యేక హోదాపై ఇప్పటిదాకా జనసేన తన ఉనికిని చాటుకుంది. అయితే ఆర్కే బీచ్ లో యువత స్వచ్ఛందంగా తలపెట్టిన హోదా ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దేశ్ బచావో పేరిట మ్యూజిక్ ఆల్బమ్ తీసుకురానున్నట్టు తెలిపారు. అదే సమయంలో ట్విట్టర్లో తిరగబడండి అంటూ ఏపీ యువతకు పిలుపిస్తూ హోదా పోరుకు తన మద్దతు ప్రకటించారు. తిరగబడండి అన్న పదం ఉపయోగించిన నేపథ్యంలో ఆర్కే బీచ్ లో సాగే పోరాటంతో జనసేన ఎలాంటి పాత్ర పోషిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి ఏపీని 2 రాష్ట్రాలుగా విభజించిన కాంగ్రెస్ అవశేష ఆంధ్రప్రదేశ్ లో తన ఉనికినే కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో రాజకీయంగా బలపడేందుకు ప్రత్యేక హోదా పోరాటాన్ని అందుకుంది. 1 కోటి సంతకాల సేకరణ నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదాపై పోరాటానికి నాయకత్వం వహించాలంటూ చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ లేఖ కూడా రాశారు. ఆర్కే బీచ్ లో చేయబోతున్న ఉద్యమానికి కాంగ్రెస్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ చంద్రబాబును, మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.
గతంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా ప్రత్యేక హోదా సాధించుకుందామని చెప్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జల్లికట్టు స్ఫూర్తితో పోరాటం చేద్దామంటోంది. స్పెషల్ స్టేటస్ కోసం సాగే పోరుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రత్యేక హోదా ఉద్యమానికి అసలు అడ్డంకి చంద్రబాబే అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. జల్లికట్టు కోసం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పిస్తే హోదా కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్యాకేజీకి కక్కుర్తి పడి ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జల్లికట్టు జీవన్మరణ సమస్య కాదు, అది ఒక సాంప్రదాయం. సాంప్రదాయం కోసమే తమిళులు అంత ఉద్యమిస్తే జీవన్మరణ సమస్య అయినటువంటి ప్రత్యేక హోదా కోసం ఎంత ఉద్యమించాలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అక్కడ జల్లికట్టు ఉద్యమం కోసం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వాన్ని ఒప్పించాడు. ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లి ప్రత్యేక ప్యాకేజీకి లేని దానికి కక్కుర్తిపడి ఈ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచింది నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పోరాటం చేసే ప్రయత్నం చేసిన మరో పార్టీ సిపిఐ. స్పెషల్ స్టేటస్ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది సిపిఐ. ఇప్పుడు మళ్లీ ప్రజల్లో రగులుతోన్న పోరాట స్ఫూర్తికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్న ఆ పార్టీ చంద్రబాబు, వెంకయ్య నాయుడుల వైపు వేలు చూపిస్తోంది. ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్రానికి న్యాయం జరగాలి, విభజన హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి ప్రజలు స్పష్టంగా కోరుతూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న వెంకయ్య నాయుడు ఇద్దరు కూడా కూడబలుక్కొని ప్రజల అభిప్రాయాలను మార్చడానికి మీడియానంతా కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని పదే గంటల పాటు మీడియాలో మాట్లాడి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరానికి తగ్గట్టుగా మాట మారుస్తూ వచ్చి ఇవాళ ప్రజల్లో ఆ అంశం లేదనే పద్ధతుల్లో దాన్ని మరుగునపరచడం జరిగింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మినహా మిగిలిన పార్టీలన్నీ ప్రత్యేక హోదాకు జైకొడుతున్నాయి. 26వ తేదీ నుంచి విశాఖ ఆర్కే బీచ్ లో ఎగిసిపడే హోదా ఉద్యమ కెరటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామంటున్నాయి. అయితే ఈ క్రమంలో ఏ పార్టీలు తమ మైలేజ్ కోసం ప్రజా పోరాటాన్ని వాడుకుంటాయా అన్నది చర్చనీయాంశంగా మారితే ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుంది అన్నది మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఏపీ అంటే కేంద్రానికి లోకువ, ఏపీ అంటే కేంద్రానికి చిన్న చూపు, ఏపీ అంటే కేంద్రానికి పట్టింపు లేదు. ఇవి మేం చేస్తున్న వ్యాఖ్యలు కాదు, విశ్లేషణ కాదు. ఇప్పటిదాకా తన తీరుతో ఇదే మాటను పదే చెబుతూ వచ్చింది మోదీ సర్కార్. అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామంటున్నాయి. పోరాట కోణంలో తమ ఉనికిని చాటుకుంటాయి. కానీ జరిగింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు ప్రజలే ముందుకొస్తున్నారు. మేం చూసుకుంటామంటున్నారు, మేం తేల్చుకుంటామంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ స్ఫూర్తిని చెడగొట్టకుండా ఉంటే చాలంటోంది ఏపీ యువత. మెరీనా బీచ్ మూవ్మెంట్ విజయవంతమైంది. జల్లికట్టును తమిళ ప్రజలు ఎలా సాధించుకున్నారు? దీనికి కారణం ఒక్కటే, ఉద్యమమంతా ప్రజల కేంద్రంగా జరిగింది, ప్రజల నాయకత్వంలోనే జరిగింది. రాజకీయ పార్టీలు, నేతలు, సినీ స్టార్స్ అంతా ప్రజలను అనుసరించారు, మద్దతు ప్రకటించారు. అందుకే ఉద్యమాన్ని నీరుగార్చే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి రాలేదు. ఇప్పుడు ఏపీలో కూడా ఆర్కే బీచ్ లో హోదా కోసం పోరాట కెరటాలై ఎగిసిపడతామని యువత చెప్తోంది. అటు అధికార పార్టీని పక్కన పెడితే మిగిలిన పార్టీలన్నీ ప్రజల ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్ ను దక్కించుకునే దిశగా పార్టీలు వ్యూహరచన చేస్తే కథ మళ్లీ మొదటికొచ్చినట్టే అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలుగా కాకుండా నేతలు ఆర్కే బీచ్ కి రావాలని, ప్రజా ఉద్యమానికి అండగా నిలబడ్డం వరకే పరిమితం కావాలని ప్రజలు కోరుతున్నారు. జల్లికట్టు ఉద్యమానికి రాజకీయ నేతలు మాత్రమే కాదు, కోలీవుడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మేకప్ల మధ్య ఏసీల్లో ఉండే సినీ స్టార్స్ అంతా మెరీనా బీచ్ లో ఎండలో కూర్చొని ప్రజలకు మద్దతు ప్రకటించారు. అత్యంత విచిత్రంగా ప్రత్యేక హోదాకి ఎన్నడూ మద్దతు పలకని మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ జల్లికట్టు పోరుకు సపోర్టు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏపీలో జరగబోయే స్పెషల్ స్టేటస్ సమరానికి సినీ స్టార్స్ కూడా కలిసొచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కోరుతోంది.
అక్కడ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, సినిమా యాక్టర్ రాధికా త్రిష గారు వెళ్ళి కూర్చున్నారు. మాకు అక్కడ శాతకర్ణి గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. బాలకృష్ణ గారు చాలా హ్యాట్స్ ఆఫ్, 80 కోట్లు కలెక్ట్ చేశారు. నాకు 50 కోట్లు ఆంధ్రాలో పోసింది. ఖైదీ చిరంజీవి గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. అన్ని 125 కోట్లు వస్తున్నాయి. దాంట్లో 80-100 కోట్లు ఆంధ్రాలో వేసిందే. మీరు కనీసం స్పందించలేరయ్యా. మీరు అద్భుతంగా నాట్యం చేశారు. కానీ మీరు ఇక్కడ కమల్ హాసన్, రజనీకాంత్ ఏం ప్రజాప్రతినిధులు కాదు. మీరిద్దరూ ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నారు, ఈ ప్రజల ప్రతినిధులుగా ఉన్నారు. అందువల్ల మీరు స్పందించాలి కదా. ఎక్కడో తమిళనాడులో జల్లికట్టుకు అనుకూలంగా చుట్టూ చేసిన వాళ్ళు ఇక్కడ ఉద్యమాలు జరిగితే విజయవాడ నడిబొట్టులో విద్యార్థులను తరిమి కొడితే ఎక్కడికి వెళ్ళిపోయారు? అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 2.5 ఏళ్లు దాటింది. 5.5 కోట్ల మంది ప్రజల ఆశలపై, హక్కులపై, వారి భవిష్యత్తుపై, రాష్ట్ర అభివృద్ధిపై నీళ్లు చల్లుతూ వచ్చింది కేంద్రం. మోదీ సర్కార్ను నిగ్గదీసి అడగడానికి ఏపీ యువత రెడీ అవుతోంది. మెరీనా బీచ్ మూవ్మెంట్ ఫలితాన్ని ఆర్కే బీచ్ లో రిపీట్ చేస్తామంటోంది. 26వ తేదీ నుంచి ఆర్కే బీచ్ లో ఎగిసిపడే ఉద్యమ కెరటాలు ఏ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాయో వేచి చూడాలి. రాజ్యసభలో నాటి ప్రధాని చేసిన ప్రకటనకు దిక్కులేదు. జనసభలో నేటి ప్రధాని, కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు విలువలేదు. నమ్మించారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చి నిలువునా ముంచారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే దిగొస్తుందో తమిళులు చూపించారు. ఆచరించడానికి ఏపీ యువత సిద్ధమవుతోంది. ప్రత్యేక హోదా పోరాటం ఏపీ ఉనికికి సంబంధించిన పోరాటం. ప్రత్యేక హోదా ఉద్యమం 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఉద్యమం. ప్రత్యేక హోదా సమరం రేపటి తరాల భవిష్యత్తుకు సంబంధించిన సమరం. మెరీనా బీచ్ కేంద్రానికి పాఠం నేర్పింది. ఆర్కే బీచ్ గుణపాఠం నేర్పాలని కోరుకుందాం. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ.